పట్టుకోండి. ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వచ్చి సీన్ చూస్తే ఎవరో విఐపిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చినట్టు ఉంటుంది. వాడి గేదెలా తలోపడం చూస్తే వాడి ఫీలింగ్ కూడా అదే అంట. బీటీ అన్నయ్య పోలీస్ కేసు పెడితే ఇరుక్కుంటామేమో. అబ్బో ఆ ఊపుడు చూస్తావంటే పెద్ద కేసే పెట్టేలా ఉన్నాడు వదినోయ్. అదే జరిగితే కాళ్ళు చేతులు విరగొడతా. పాపం తన ఇంట్లో తనే కిడ్నాప్ అవడం అన్నయ్యకే చెల్లింది. పితాని గారి పట్ల మీ వ్యవహారం కిడ్నాప్ ఆ పైన హింస అనే స్థితికి వచ్చిందంటే నెక్స్ట్ మర్డర్ కూడా చేసేస్తారా? నా మొగుడు నా ఇష్టం, నా మూడ్ని బట్టి మర్డర్ కూడా చేసుకుంటా. నువ్వెవరు అడగడానికి? నువ్వు చంపుతానంటుంది నీ భర్తని కాదు, ఒక మనిషిని. ఒక ఆడదానిగా జీవం పోసే హక్కే నీకుంది, కానీ ప్రాణం తీసే హక్కు దేవుడికి తప్పించి ఈ లోకంలో ఎవ్వరికీ లేదు. పీతాకి దేవుడిని దేవతని అంతా నేనే. అక్కడ కాదని అడ్డంగా ఊపెత్తున్నాడు. బహుశా తన పాట దయ్యం అంటే నిలువుగా ఊపెత్తాడేమో. నేను దయ్యాన్నా? మనిషిని బంధించి బాధించడం నేరం. ఇదిగో నాగోల్లి, ప్రస్తుతానికి పీతనన్నే బీటి ఉందా పెంచుకున్న గొర్రెలా అంటాడు. ఆ గొర్రెని కొయ్యాలన్నా పెంచుకోవాలన్నా అవిష్టమే కదా. ఏ జీవినైనా జీవహింస చేయరాదు. మరి అదేట్ నాగవల్లి, మొన్న మటన్ పెడితే పీకల దాకా నాకు మరి తినేసా. అది ఎవరో జీవహింస చేస్తే నేను న్యాయం చేశాను అంతే. ఆపుతావా నీ నల్లపిల్లి నాటకాలు? నువ్విక్కడ పేయింగ్ గెస్ట్ గా వచ్చి పేయింగ్ గెస్ట్ లా మారి మమ్మల్ని హింసించట్లేదు. నాగవల్లి నీకెందుకమ్మా వాళ్ళిద్దరి మధ్యలో? కళ్ళ ముందు దారుణం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నానండి. చూడలేకపోతే నువ్వు ఒక న్యూస్ ఛానల్ పెట్టి ఈ దారుణాన్ని ప్రైమ్ టైం లో టెలికాస్ట్ చేసుకో. చేస్తా. నీ గురించి చెప్పడం మొదలు పెడితే న్యూస్ రీడర్లకి నోరు నొప్పి వస్తుంది, చూసే వాళ్ళకి తలనొప్పి వస్తుంది. చాలు పీత, చేతి ముడి విప్పేసి చాలా ఎక్కువ చేసావు. కళ్ళ గంతలు తీస్తే నేను చచ్చినట్టుంటే. మీ యథార్గ్యుమెంట్లు వెళ్ళాకే నేను అలా చేశాను. అన్నయ్య అన్ని ఇప్పే బదులు ఆ ఉన్న సోలు మూసుకుంటే సరిపోతుంది. కాదు పితాని గారు, ఇలా చేయడం తప్పని మీ గురించేగా ఫైట్ చేస్తున్నాను. అబ్బో వచ్చిందమ్మా పెద్ద సంఘ సంస్కర్త. ఇదిగో ఎక్కువ మాట్లాడితే అక్కవని కూడా చూడను. ఏం చేస్తావే? నువ్వు నా గురించే ఫైట్ చేస్తున్నా నా బీటీని అంత మాట అంటావా? ఓకే సారీ బీటీ, ఈసారి నా గురి తప్ప చూడు. ఓ మళ్ళీ సారీ బీటీ, ఈసారి నా గురి తప్ప చూడు. ఇంతకు ముందు ఇటు నిలబడి మాట్లాడావు కదా, నా కళ్ళ గంతలు కట్టి కన్ఫ్యూజ్ చేస్తే ఎవరిని కొడుతున్నానో నాకు ఎలా తెలుస్తుంది? నీ ఉద్దేశం నాగవల్లిని పీకాలనేగా? ఇదిగో ఇక్కడ ఉంది పీకు. నో, నిన్ను కొట్టానన్న డిసప్పాయింట్మెంట్ లో నా మూడంతా పోయింది. వద్దునే, అందుకే అన్నయ్య చేతులు కట్టయితే మనకే మంచిది. వద్దు, నేను ఇంకెవరిని కొట్టను. దయచేసి నా చేతుల్ని కట్టేసి ఈ అందరిని ఆవిటివాడిని చేయొద్దు. ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి ప్లీజ్. వెళ్ళండి. రే, ఇంతకు ముందు నిన్ను చూస్తే జాలేసేది, ఇప్పుడు భయమేస్తుందా? ఎందుకురా? మందు తాగిన మంకీలా నువ్వు ఎవరినో కొట్టాలనుకుని అందరినీ కొట్టేస్తుంటే త్వరలోనే నీకు పిచ్చి పడుతుందేమో అని భయమేస్తుంది. అన్నయ్య రోజుకి 1000 రూపాయలు ఆదాయం. దేనిలోరా? ఏం పని? చాలా సింపుల్, తోపుడు బండ్లో కూర్చుంటే చాలు. ఏ కూర్చుని వ్యాపారం చేయాలా? నువ్వు చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ నేను పెట్టి వ్యాపారం చేసుకుంటారు. ఏంట్రా అది? అడుక్కునే వ్యాపారం. నువ్వు అంటే ఇప్పుడే మా మామని లైన్ లో పెట్టాను. సరేరా, ఒక్కసారి నా చేతికి దొరకు నేను ఒప్పుకుంటాను. అబ్బా, నీ చేతికి తెస్తే నువ్వు ఏంటో నాకు తెలీదా? దొరకనా? నా బిజినెస్ ప్లాన్ ని త్వరగా ఇంప్లిమెంట్ చేయాలి. నాగవల్లి దగ్గర డబ్బు తీసుకుని ఈ దాగుడు మూత నుంచి బయటపడాలి. ఈ నాగవల్లికి ఎందుకు వచ్చినా బాగుండు. నాగవల్లి వచ్చింది ఎవరు? ఎవరైతే నీకు కావాలి? నీ చెంపాంజీ మొహం మాత్రం వద్దులేరా.
ఏటి నాకన్నా పెద్ద కొండముచ్చి బీటోత్న కోసం ఎదురు చూస్తున్నావా? ఒరే నువ్వు నాకు హెల్ప్ చేయాలరా. ఏటి కోర్టుకు తీసుకెళ్ళాలా? మామూలుగానే పని ఉండదు, ఈ గుడ్డోడిగా వెళ్ళి ఏం చేయాలి? అయితే డబ్బులు వచ్చే మా మామ అడుక్కున్న వ్యాపారం ఒకేసేస్తావా? ఛీ, ఎదవా. అది కాదురా. అమ్మో, నీ కళ్ళు గంతులు మాత్రం నన్ను తీను. బీటోత్నకు తెలిస్తే నా కళ్ళు చిరంజీవి కళ్ళ బ్యాంక్ కి దానం చేసేస్తుంది. ఒరే తింగరుడా, నేను చెప్పేది శాంతం విను. చెప్పు. నన్ను నాగోల్ దగ్గరికి తీసుకెళ్ళరా. అలాగే దా. దా. ఒరే నాగోలి పైన కదా ఉండేది, ఇంకా మెట్లు రాలేదేంటి? నాగోళ్ళు ఇక్కడ కింద హాల్లో ఉన్నది. ఆహా. ఇదిగో నువ్వు అడిగినట్టు నాగోలి కాడికి తీసుకొచ్చినాను. మనం చెప్పి మాట్లాడుకో. చట్నీలో కరివేపాకులు నువ్వెందుకు ఇక్కడ? నేను వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోయాను. తింగరుడు చాలా స్పీడ్ గా వెళ్ళాడు. నాగోలి, నాకు మంచి బిజినెస్ ఆఫర్ వచ్చింది. నువ్వు మాత్రమే నాకు హెల్ప్ చేయగలవు. మినిమం 1,00,000 వరకు కావాల్సి ఉంటుంది. డబ్బుతో కొట్టాల్సింది మర్చిపోయి చేత్తో కొట్టావు నాగవల్లి. అయినా నాకు డబ్బు ఇవ్వడం నీకు ఇష్టం లేదు అనుకుంటాలే. కాదు, దాని దగ్గర తీసుకోవడం నచ్చలేదు. ఏం నాగవల్లి ఆ బీటీ వాయిస్ లా మార్చి మాట్లాడుతున్నావు? మిమిక్రీ ఏమైనా చేస్తావా? బీటీ వాయిసే కాదు, బీటీనే. ఒరే సత్తిగా సన్నాసి ఎదవా, నిన్ను నమ్మొచ్చాను చూడు. ఈ మగ గాంధార్ని మోసం చేస్తావా? నిన్ను మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి నువ్వు ఒక్క దెబ్బ తగలకుండా తప్పించుకోరా బాబు. నిన్ను ఇలా కాదు. ఏంటి బిటి మళ్ళీ నా చేతులు తాడుతో కట్టేస్తావా? చేతుల్లే కాదు, మొత్తం బాడీనే కట్టేస్తా. కట్టేస్తావు కానీ నా మొహాన్ని కొంచెం ముద్దనే కొట్టు. ఎక్కువ మాట్లాడకుండా కామ్గా కూర్చో, లేకపోతే నోట్ని కట్టేస్తా. జాగ్రత్త. ఛీ, టీవీనో ఎఫ్ఎం పెడితే ఆ వింటూ అయినా టైం పాస్ చేసేవాడిని కదా. అబ్బో, దొంగ నేనేనా? నేను కట్టేయకుండానే కట్టేసి పెట్టారు. ఇంత కోఆపరేషన్, అదృష్టం ఉంటే గానీ ఇలాంటి రేరుగా తగలవు. ఇదిగో బీటీ, నన్ను ఇలా కట్టేశావు, కనీసం నా మర్యాదలు చూడాల్సిన బాధ్యత లేదా? ఏం మాట్లాడవేంటి? సర్లే, నువ్వు మాట్లాడకపోయినా నా నోట్తో అడిగితే గానీ ఏదో ఇవ్వవు కదా. కొంచెం నీళ్ళు తెచ్చి నా మొహాన్ని కొట్టు.
కొట్టమంటే థు, ఇవ్వమని ఫ్లో లాంటి ఫాలో అయిపోతావా? తాగడానికి నీళ్ళు తీసుకురా వెళ్ళు. వచ్చేలా నిల్చోవడం కాదు, తాగిపించు. కట్టేశావు కదా, ఎలా తాగుతాను? ఫోన్ మోగుతుంది, వినబడట్లేదా? ఎవరు చేశారో నేను చూడలేను కదా, ఆన్ చేసి చెవి దగ్గర పెట్టు. ఎలాగోలా కవర్ చేసి నా పరిస్థితి ఎవరికి తెలియకుండా చేస్తాను. హలో హలో. చెప్పరా భాస్కర్. భాస్కర్ ఎవరు? అంటే నువ్వు భాస్కర్ కాదు, సుబ్బారావు. సుబ్బారావు ఎవరు? పోనీ లాయర్ లవంగం గారా? రేయ్, నేను రా రాంబాబుని. నా ఫోన్ కూడా గుర్తుపట్టలేదా? నాకు కనబడదు కదరా. వినబడుతుందిగా, నా వాయిస్ గుర్తుపట్టలేవా? సర్లేరా, ఏంటి ఫోన్ చేసావు? మా దూరపు చుట్టూ ఒక ఆయన ఈవేళ మన ఇంటికి వస్తున్నాడు. ఆయన పేరు శరత్. జాగ్రత్తగా అతిథి మర్యాదలు చేయాలి. ఎప్పుడొస్తారా? ఏమోరా, నాకు అతను తెలీదు. బామ్మ ఫోన్ చేసి చెప్తే మ్యాటర్ నీకు పాస్ చేస్తున్నాను. రానిరా, నా అతిథి మర్యాదలతో చంపేస్తా. ఓవర్ యాక్షన్ చేయకుండా నేను వచ్చేదాకా జాగ్రత్తగా మేనేజ్ చెయ్యి. అలాగేలే, పెట్టు. మీరు పితాని గారి క్లయింటా? ఏం నాగవల్లి, ఎవరితో మాట్లాడుతున్నావు? మీ ఎదురుగా కూర్చున్న మీ క్లయింట్ తో. కొంపది శరత్ వచ్చేసాడా? ఏ కేసు గురించి వచ్చారు? ఆయన మన క్లయింట్ కాదు, రాంబాబు దూరపు చుట్టం శరత్ గారు. ఐఎమ్ రైట్? యా. శరత్, దొంగల బల ఇంట్లోకి వచ్చేసావే. దొంగలా కాదురా, ఎదవల్లరా, దొంగనే వచ్చాను. మీకు బాగా సిగ్గనుకుంటా, అసలు ఏం మాట్లాడట్లేదు. అవును. మంచినీళ్ళు ఏమైనా తీసుకుంటారా? తీసుకుంటా. హార్లిక్స్ గానీ బూస్ట్ గానీ? దీనికి ఎక్కడ ఠికానా లేదంటే మళ్ళీ ఎవరినో పిలిచినట్టుందే. భోజనానికి ఉంటారుగా? ఏంటి నువ్వెక్కడ పేయింగ్ గెస్ట్ వి, మరో ఎక్స్ట్రా గెస్ట్ ని తీసుకొచ్చావా? ఏం మాట్లాడుతున్నావు బిటి? మరి ఇంట్లో అడుక్కు తినే వాళ్ళు ఎక్కువ. ఎంత మాటనా బిటి? ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడినా కనబడకపోయినా వెతుకొచ్చి మరి నేను చంపేస్తా. మరి ఇలాంటి తలక మాసిన వాళ్ళని ఇంట్లోకి రానిస్తే ఎవరన్నా ఇలాగే అంటారు మరి. చిచ్చి, నా బతుకు జడ పుట్టి బుద్ధిరిగాక ఇంతలా ఎవరు నన్ను అనుమానించలేదు. శరత్ గారు, ఒక్క నిమిషం ఆగండి. నాగవల్లి, నా చేతులు ఫ్రీ అయ్యేలా ఈ కట్లిప్పు. ఏ మళ్ళీ ఇంకో సాంగ్ వేసుకుందామనా? శరత్ గారు, మీ చేతులు ఒకసారి ఇవ్వండి. చండాలంగా ఆయనతో పాడతారా? అబ్బా కాదు నాగవల్లి, శరత్ గారు మీరు ఇవ్వండి చెప్తా. ఇవి చేతులు కాదు, కాళ్ళు అనుకోండి. ఈ చేతులు కాదు, కాళ్ళు కాదు, మోకాళ్ళు. నన్ను క్షమించండి శరత్ గారు, నా నోటితోల భార్య మాటలకు హట్టే వెనక్కి వెళ్ళిపోతారా? ఈవిడ మీ భార్య? ఈవిడ అనుకున్నానే. సిగ్గేస్తుంది బాబు. సిగ్గు లేకుండా కొంచెం సిగ్గు దాచుకోమ్మా నాగవల్లి. నీ కళ్ళు కాకులు ఎత్తుకుపోను, అలా ఎలా ఊహించుకుంటావు? ఆయన మన రాంబాబు దూరపు చుట్టం శరత్ గారు. ఆయన మన అతిథి, ఆయనకేం కావాలో చూసుకో. వెళ్ళి కాఫీ పెట్టు. ఏంటి కమాండ్ చేస్తున్నారు? కమాండ్ కాదు, ఆర్డర్ చేస్తున్నాను. ఆర్డర్ వేస్తే చేయడానికి నేను సర్వర్ని కాను. మీరు సర్వ్ చేస్తే తిని పెట్టే పేయింగ్ గెస్ట్ ని. అలాగా? అయితే కూర్చో. నీకు కూడా కావాలా కాఫీ? వద్దులే, నాకు జీవితం మీద విరక్తి పుట్టినప్పుడు అడిగి మరీ నీ చేత చేయించుకొని తాగుతానులే. శరత్ గారు, మీరేం చేస్తుంటారు? అది వస్తువుల తస్కరి. సేకరిస్తుంటా. ఓ, స్నాప్ బిజినెస్. ఇంచుమించు అలాంటిదే. మరి మీ హాబీస్ ఏంటి? బంగారము, కరెన్సీ సేకరణ. ఓ, పాత బంగారు నాణేలు, వివిధ దేశాల కరెన్సీలు సేకరిస్తుంటారా? ఏవి దొరికితే అది. గుడ్ హాబీ. మీరేం చేస్తుంటారు? నేను హైకోర్టులో లాయర్ని. మీరు ప్లీడర్ పితాని గారు కదా? అంటే నా గురించి మీకు కూడా తెలిసిపోయిందన్నమాట. మీ గురించి తెలియని వారు ఈ రాష్ట్రంలో ఉంటారా? కానీ ఈ కళ్ళగంతలేంటి? కళ్ళగా అది వ్రతం. ఇదేం వ్రతం? మౌన వ్రతం లాగా. ఇది కబోది వ్రతం. ఎక్కడ ఇలాంటి వ్రతం ఉన్నట్టు వినలేదే. అదా, ఈ మధ్య ఆడాలికి మంచి జరగాలని మగాళ్ళం చేస్తున్నాంలే. దీన్ని మగ గాంధారి వ్రతం అని కూడా అంటారు. ఓహో, చూసావా అన్నయ్య అందుడైనా కేసు కోసం క్లయింట్ ఎలా ఎగబడుతున్నారు? ఈయన చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదా? నీ పాడుకలతో చూస్తే ప్రపంచం మొత్తం పాడుగానే కనబడుతుంది.
అన్నకి కేసిపోయినట్టే. మాట్లాడతావేట్రా ఎదవా మరి బీటీ వద్ద సేత్ కాఫీ తాగినోడు ఇటు నుండి ఇటు హాస్పిటల్కి వెళ్తాడు కదా. ఏంటి ఒకసారి ఆ కాఫీ ఇవ్వు. ఆయన తాగేగా కడగడానికి నీకే ఇస్తానులే. కాఫీ కప్పు కడిగే లోపు ఆయన పోతాడు కదా. అయితే నువ్వు తాగరా, బాగుంటే ఆయన తాగుతారు. ఏటిదా దేనికన్నా లీటర్ ఎండ్రిని తాగితే బెటర్. తాగరా, తాగుతావా లేదా? ఏట నువ్వు కూడా తాగమంటావు? ఏమవదు, తాగు. సరే అందరు శివసరిగా నన్ను చూసుకోండి. రే ఏంట్రా ఎదవా, ఏం గడి తిన్నావు, ఇంట్లో వామిటింగ్ చేసుకున్నావు? బీటీ వద్ద చేసిన కాఫీ నా మీద ప్రయోగించినది బావా. ఎదవా, ఆ తాగకుండా ఇక్కడ ఊస్తే చీమలు తాగి చచ్చిపోతే? అంటే నాకు పోతానన్న బాధ లేదా బావ నీకు? పాపి చిరాయి అంటారా? నువ్వు ఊరికి నేను ఎందుకు చేస్తావురా? ఓ లోపలికి వెళ్ళి మొహం కడుకొని చావా. మీరు మీరు అంటావేంట్రా? శరత్ గారిని గుర్తుపట్టలేదా? శరత్ ఎవరి మధ్యలో? మా బామ్మ వాళ్ళ చుట్టాలే. అంటే నీకు కాదా? నాకు చుట్టమే కానీ ఇప్పుడే ఈయన చూడడం. హాయ్, ఐఎమ్ భరత్. చిచి, శరత్. ఏంటి భరత్ అని అన్నారు? నా అభిమాన హీరో రాంబాబు గారిని చూడగానే నా నాలుక తడబడింది. అంతే అంతే. నువ్వు తేడకున్నావు. మా బాబాయ్ మన ఐటమ్ సాంగ్స్ వేసే హీరోయిన్ అనుకుంటున్నావా నాలుగు తడబడ్డానికి? అయ్యో వీడి మాటలేం పట్టించుకోకండి, ఎదోకి కొంచెం పరాచకాలు ఎక్కువ అయ్యాయి. శరత్ గారు, ఇక్కడ కొంతమందికి నోటుదోలు ఎక్కువ, మీరు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇలాగే మాటలతో కాలక్షేపం చేస్తారా? తినడానికి ఏం బెటరా? అయ్యో క్షణాల్లో వంట రెడీ చేస్తాను. ఎవరది? ఎవరు? నేనే. బీటీ, నీ నాటకాలు నా దగ్గర కాదు. ఆ? అయ్యో నేనే నాగవల్లిని. నువ్వా? ఆ బీటీ అనుకున్నాను. ఓ, మీరు నాకేదో చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పట్లేదు. ఏంటది? అది అది బీటీ దగ్గరలో లేదుగా. లేదు, చెప్పండి. నాకు లక్షన్న డబ్బు కావాలి. ఎందుకు మీకంతా? అంటే నా ఫ్రెండ్కి కావాలి. మీ ఫ్రెండ్ మళ్ళీ తిరిగిస్తాడా? వాడికి ఇస్తే నాకు ఇచ్చినట్టే, అనుమానమే లేదు. సరే ఇస్తాను. లక్షన్నరా? ఇదిగోండి. గంగా, గంగా. అబ్బబ్బబ్బబ్బా, ఈ సమ్మర్ లో ఎండలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి కదండి శరత్ గారు? అవునండి. బీటీ వస్తున్నాను గంగా. శరత్ గారు, కప్పు నోరేసుకుని అరుస్తూ వెళ్ళిన నా భార్య ఎటెళ్ళింది? లోపలికి వెళ్ళింది. లక్షన్నర డబ్బును ప్రత్యక్షంగా చూసే భాగ్యాన్ని కోల్పోయాను. పితాని గారు, ఈ డబ్బు మీరు లెక్క పెట్టలేరు, నేను లెక్క పెట్టి ఇవ్వనా? అవసరం లేదులేండి, నాగవల్లి కరెక్ట్ గానే లెక్క పెట్టిస్తుంది. ఎవరు లేరు. ఎవరది? ఎవరు? నాకు అర్థమైంది, బీటీ నువ్వే కదా? నువ్వెంత లాగినా ఈ డబ్బు నీకు ఇవ్వను. వదులు. ఏంట్రా కొత్త ఆట? భలే ఉంది. ఇది నా డబ్బు. మమ్మల్ని నడిపించుకుంటారా? అన్నయ్య భలే ఆడుతున్నాడు. ఇది ఆట కాదురా, నిజంగానే. పీతా డబ్బులు వదులు. నేనెందుకు వదులుతా? వదిలితే వాడేసుకుందామనేనా? సారీ. నా డబ్బులు కొట్టేసే వాళ్ళకి నువ్వెందుకు సారీ చెప్తావు? అన్నయ్ పరువు పోతుంది, వదిలే అన్నయ్. నువ్వు తనకే సపోర్టా? నీ కళ్ళకి గంతలు కట్టినంత మాత్రం నువ్వు దొంగతనం చేస్తా ఉంటా సూత్తూరుకోలేదు. ఏంటి అంత గట్టిగా లాడుతున్నావు? బీటీ ఏంటిది? వీడేంటి ఇక్కడ? శరత్ నీకు తెలుసా? వాడు శరత్ కాదు, భరత్. వాడు పెద్ద దొంగ, ఇప్పుడు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. సర్లే బీటీ, నా డబ్బులు నాకు ఇచ్చే. ఏ డబ్బులు? నా డబ్బులు నువ్వు లాక్కున్నావు కదా. ఆ భరత్ లాక్కుని తీసుకెళ్ళింది. అతని డబ్బులే కదా, లేకపోతే అన్నయ్య దగ్గర అన్ని డబ్బులు ఎక్కడి? అవి నా డబ్బులే, నేను నాగోల్ దగ్గర అప్పు తీసుకున్నాను.
మీ అప్పు 5 లక్షలు కాదు, రాంబాబు గారివి కలిపి 7 లక్షలు. ఒరే రాంబాబు, ఆ శరత్ గాని భరత్ గారిని పట్టుకొని మన లక్ష్మీనారాయణ రికవర్ చేద్దాం పదా. ఆ,